అందరికీ నమస్కారం. నా ఛానల్కి పునః స్వాగతం. నా వీడియోలను చూస్తూ నన్ను అభినందిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా ఛానల్ వీక్షకులందరికీ నా ధన్యవాదాలు, నా శుభాభివందనములు. ఇకపోతే ఈరోజు ఈ వీడియోని నా ఊరు అనే శీర్షిక మీద తీసుకొస్తున్నాను. మీ అందరికీ నా ఊరిని పరిచయం చేయాలని నా కోరికగా ఎప్పటి నుంచో ఉండడం వల్ల ఆ ఊరు మీద ఈరోజు నేను ఒక చిన్న వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియోని ఆద్యంతం చూసి నన్ను ప్రోత్సహిస్తారని, నన్ను ఎప్పట్లాగే అభినందిస్తారని చిన్న కామెంట్ కానీ చిన్న లైక్ కానీ ఇచ్చి నన్ను అభినందించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే నేను జన్మించిన నా అందాల నగరం. ఈ నగరం అంటే నాకు చాలా 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 ఇష్టం. ఇక్కడే నా బాల్యం గడిచింది, నా విద్యాభ్యాసం గడిచింది, నా వైవాహిక జీవితం గడిచింది. నా ఆనందాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఈ నగరంలోనే కాబట్టి ఈ నగరం అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ నగరంలో చెప్పుకోదగింది సముద్రపు ఒడ్డు, తర్వాత ఆ సముద్రపు ఒడ్డున ఉన్న సబ్మెరైన్, కురుసురా సబ్మెరైన్, తర్వాత కైలాసగిరి. ఈ కైలాసగిరికి వెళ్ళాలంటే దారులు 2 మెట్ల మార్గం ఉంది, రోడ్డు మార్గం కూడా ఉంది. ఆ రోడ్డు మార్గం నుంచి ఏ దారినైనా వెళ్ళొచ్చు, కార్లు అన్నీ వెళ్ళొచ్చు. ఇదే ఆ రోడ్డు మార్గం. తర్వాత కైలాసగిరి మీద నుంచి కనిపించే సుందరమైన దృశ్యం సముద్రం. తర్వాత యారాడకొండ. యారాడకొండ మీద నుంచి కనిపించే ఈ సముద్రం ఇంకా అందమైన సముద్రం. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకతను చాటుకున్న ఈ సముద్రం అంటే నాకే కాదు, ఈ నగరంలో ఉన్న ఎవరికైనా చాలా ఇష్టం. ఇకపోతే ఈరోజు ఈ సుందర దృశ్యాన్ని నా ఫ్రెండ్ వాళ్ళ బాల్కనీలో కూర్చొని చిత్రించిన ఈ వీడియో. ఆ రోజు ఆకాశం ఎన్నో రంగురంగులతో కూడి ఒక గులాబీల గుత్తిలా, ఒక అందమైన ఇంద్రధనుసులా నాకు అనిపించి ఆ దృశ్యాన్ని నా వీడియోలో బంధించి ఆ వీడియోని మీ అందరి ముందు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. ఆ ఆకాశంలో సముద్రం ఉందా, సముద్రపు రంగులు ఆకాశం మీద ప్రతిఫలిస్తున్నాయా అన్నది తెలియనంతగా కలిసిపోయి ఉన్న ఆ సుందర దృశ్యాన్ని చూస్తుంటే ఆహా, మనసు ఎంత పులకరించింది. ఆ సముద్రాన్ని ఆనుకొని కైలాసగిరి ఎంత ఠీవిగా, ఎంత అందంగా, పటిష్టంగా నిలబడి నేనున్నాను మీ నగరానికి అన్నట్టుగా అభయమిస్తున్నట్టుగా ఉంది. 3 కలిసిన సుందర దృశ్యం చూసారా? కొండ, సముద్రం, ఆకాశం. దాన్ని ఆనుకొని విశాలమైన సుందరమైన కాంక్రీట్ నగరం. ఆకాశంలో ఆ రంగులు చూస్తూ ఉంటే భగవంతుడు చిత్రపటం మీద ఏరి కోరి కూర్చొని చిత్రించిన ఒక సుందరమైన చిత్రపటంలాగా అనిపిస్తుంది. అందుకే నాకు ఈరోజు ఈ వీడియో చేయాలని మనసు పరిగెట్టింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోను చూసి మీకేమనిపించిందో మీరు కామెంట్లో చెప్పాలి. ఇంతకీ ఈ నగరం ఏ ఊరో మీకు ఈ పాటికే తెలిసే ఉండాలి. తెలిస్తే కామెంట్ చేయండి. అయినా నేను చెప్తానులే లాస్ట్లో తప్పకుండా. ఈ కొండ మీద నుంచి, కైలాసగిరి మీద నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న ఆ సూర్యుడిని చూడండి. సూర్యుడిని చూస్తూ నవ్వుకుంటున్నట్టుగా ఉన్న మేఘాలను చూడండి. ఆ కొండలు అంత వెనకాలన్న ఆకాశం నిర్మలంగా, ప్రశాంతంగా, అందంగా మెరిసిపోతూ ఆ సూర్యుడిని తనలో దాచుకుంటూ కనిపిస్తూ ఈ నగరాన్ని చీకటిలోకి తోసేస్తూ ఎంతో అందంగా ప్రకృతి గీసిన చిత్రపటం నాకు కళ్ళకి కట్టింది. అందుకే నేను మీ ముందుకు ఈ వీడియోను తీసుకొస్తున్నా. ఇకపోతే ఈ ఊర్లో ఇంకా ఎన్నో 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 అందమైన ప్రదేశాలు ఉన్నాయి. చెప్పుకోదగ్గ ఉక్కు కర్మాగారం ఉంది. కైలాసగిరి అయితే చెప్పాను ముందే. తర్వాత లక్ష్మీ నరసింహనికి ఆలవాలమైన కొండ సింహాచలం కొండ, తర్వాత మత్స్య సంపదకు ఎంతో ఆలవాలమైన జాలారిపేట, తర్వాత ఉక్కు కర్మాగారం చెప్పాను. ఆంధ్ర యూనివర్సిటీ ఎంతోమంది పెద్దలందరూ చదువుకొని ఎంతో పెద్ద పెద్ద పేరు సంపాదించిన పెద్దలందరూ చదువుకున్న విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలోనే నేను కూడా ఒక విద్యార్థిని అని చెప్పుకోవడానికి నాకు చాలా చాలా గర్వంగా ఉంది. అది మన విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రత్యేకత, మరో ప్రత్యేకత. ఇకపోతే ఉక్కు కర్మాగారం. ఊరు చివర 3 కొండలు కలిసి 3 కొండల మీద 3 రకాల మతాల్ని
సామరస్యం చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా మన ఒక దాని మీద కొండ చర్చి, ఒక కొండ మసీదు, ఒక కొండ మన హిందూ దేవాలయం. ఇది మత సామరస్యాన్ని చాటే ఒక పటిష్టమైన ప్రదేశం. అది మన విశాఖలో ఉన్నందుకు అది మనందరం గర్వించదగ్గ విషయం. ఇది విశాఖలో ఈ అందాలన్నీ మానవులు సహజ సిద్ధంగా నిర్మించినవి కావు. భగవంతుడు మనకు ప్రసాదించిన అందాలు ఇవన్నీ. ఆయన సహజ సిద్ధంగా మనందరి కోసం ప్రసాదించిన ఈ అందాల నగరంలో మనం ఉండడం అన్నది మనకు ఎంతో గర్వకారణం. ముఖ్యంగా నాకు గర్వకారణం. మీకేమనిపిస్తుందో మీరు మీ అభిప్రాయం మీరు తెలియచేయవచ్చు. ఈ సంవత్సరమే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక ప్రతిష్టాత్మకమైన ఒక పెట్టని కోట మన విశాఖపట్నం నగరానికి ఉన్నది. అందులో నేను ఒక విద్యార్థిని. అందుకు నేను మీ ముందు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. అటువంటి విశ్వవిద్యాలయంలో ఎందరో మహానుభావులు ఎంతో పెద్ద పెద్ద మహానుభావులు చదువుకొని ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉండి ఇప్పటికీ మన విశాఖపట్నానికి గర్వకారణంగా నిలిచారు వాళ్ళందరూ. అటువంటి విశ్వవిద్యాలయంలో నేను కూడా చదువుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇకపోతే ఈ కాంక్రీట్ నగరం గురించి మరో విశేషం చెప్పుకోవాలి అంటే ఈ నగరం గురించి చెప్పుకోవాలంటే ఉక్కు కర్మాగారం. ఈ ఉక్కు కర్మాగారం సహజమైన వనరులు నిండి ఉన్న విశాఖపట్నంలో ఉండడం వల్ల ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారందరికీ జీవనోపాధిగా నిలిచినందుకు ఈ ఉక్కు కర్మాగారం ఒక స్పెషాలిటీ. ఇకపోతే నేను నా విద్యాభ్యాసం గడిచిన ఆంధ్ర విశ్వవిద్యా పరిషత్తు ఒక ఎంబ్లం ఇది. వీరు నన్ను కన్నా నా తల్లిదండ్రులు, వారికి సదా నా అభివందనములు. వీరు నా తల్లిని కన్నా పితామహులు, వారికి నా నమస్కారములు. నా కన్న తల్లిదండ్రులకు ఎప్పుడూ నేను కృతజ్ఞురాలనే ఉంటాను. నమస్తే.